ఇప్పుడు అందరి చూపు పిఠాపురం వైపు. మార్చి 14వ తేదీన జరగబోతున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయబోతున్నారు. అంటే ఒక రకంగా ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు లేదంటే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు గతంలో ఏ పార్టీ అంతగా మారుమోగిపోవాలి అనేదైతే ప్రధానంగా కాపు సామాజిక వర్గం పూర్తిగా ఆ పనుల్లోనే నిమగ్నమై ఉంది. ఎందుకంటే తమ పార్టీ అని ఓన్ చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ మహానాడుని చాలా గ్రాండ్గా నిర్వహిస్తూ వస్తుంది. కరోనా లాంటి టైంలో అంటే వాళ్ళు చేయలేకపోయారు, కానీ మామూలుగా అయితే హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా అంతే గ్రాండ్గా చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా అంతే. అయితే పార్టీ ఇప్పుడు కొత్తగా పెట్టకపోయినా జనసేన ఇప్పుడు స్పెషల్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, ఫస్ట్ టైం ఆయన అధికారంలో ఉన్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించి 21 మంది కూడా అధికారంలో ఉన్నారు. అంటే ఆ గ్రాండ్ సెలబ్రేషన్ అనేది ఇప్పుడు చూడబోతున్నారు పిఠాపురంలో. అంతేకాకుండా పార్టీ దిశకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనే ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారట. అది అందరి సమక్షంలో ప్రకటించబోతున్నారు. ఇది ఒక అతిపెద్ద పండగ కాబోతోంది జనసేనకు, జన సైనికులకు.